నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకోబోతూ ఉన్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ పరమాత్ముని యొక్క లీలా విశేషాలు ఎన్ని తెలుసుకున్నా కూడా తనివి తీరదు. పరీక్షిన్ మహారాజు గొప్ప శ్రోత, ఆయన రాజర్షి. మరి జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి మహానుభావులు సుఖయోగీంద్రుల వారు వారికి లభించారు. ఆయన చెబుతూ ఉంటే చక్కగా శ్రవణం చేస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలు మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలో సవివరంగా ఆ ప్రశ్నల్ని అడుగుతూ ఎంతో అందంగా ఆ పరమాత్మ యొక్క లీలా విశేషాలని అవగతం చేసుకుంటూ వెడుతున్నారు పరీక్షిన్ మహారాజు. ఈ రోజు నుంచి నవమస్కంధాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. రాజోవాచ మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శ్రుతాని మే వీర్యాణ్యనంత వీర్యస్య హరేస్తత్ర కృతాని చ. స్వామి, ఓ మహర్షి, మీరు ఎన్నో విశేషాలు చెప్పారు. అనేక రకాలైనటువంటి మన్వంతరాల గురించి వర్ణించి చెప్పారు. 14 మన్వంతరాలు, జరిగిపోయినవి, జరుగుతున్నది, జరగబోయేవి. అలాగే ఆ మన్వంతరాల్లో పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు తాను ప్రత్యేకంగా అవతరించి ఏ ఏ లీలలను ప్రదర్శించాడో అది కూడా మీరు వర్ణించి చెప్పారు. అన్నీ విన్నాను. కానీ ఇంకా తెలుసుకోవాలనుంది. వీర్యాణి అనంత వీర్యస్య. ఎందువల్లంటే ఆ పరమాత్ముని యొక్క విలక్షణమైన లీలలు సాధారణంగా అర్థమయ్యేటువంటివి కాదు కదా. ఇంకా ఇంకా నాకు తెలుసుకోవాలనుంది. యోసౌ సత్యవ్రతో నామ రాజర్షిర్ద్రవిడేశ్వర జ్ఞానం యోతీత కల్పాంతే లేభే పురుష సేవయ. సత్యవ్రతుడనే పేరు కలిగినటువంటి ద్రవిడ దేశపు రాజు పరమాత్మ అనుగ్రహం చేత చక్కగా పరమాత్ముని దగ్గర నుంచి దివ్యమైన ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఉపదేశంగా స్వీకరించగలిగాడు. జరిగిపోయినటువంటి కల్పాంతంలో ఆ పరమాత్మను సేవించుకునేటువంటి అదృష్టాన్ని కూడా చక్కగా పొందాడు ఆయన. సవై వివస్వత పుత్రో మనురాసీదితి శ్రుతం త్వత్తస్తస్య సుతాః ప్రోక్తాః ఇక్ష్వాకు ప్రముఖా నృపాః. ఆ గత కల్పాంతమునందు ఆ సత్యవ్రతుడే ఈనాడు వైవస్వత మన్వంతరంలో వైవస్వతుడనేటువంటి మనువుగా జన్మించాడు సూర్య భగవానునకు అని మీరు చెప్పారు. అదేవిధంగా ఆ వైవస్వత మనువు యొక్క సంతానం కూడా ఇక్ష్వాకు మొదలైన పేర్లు కలిగినటువంటి వాళ్లే అని కూడా మీరు తెలియజేశారు. త్వత్తస్తస్య సుతాః ప్రోక్తాః. ఆ వైవస్వత మనువే పూర్వ కల్పాంతమునందు సత్యవ్రతుడనే పేరు కలిగిన ద్రవిడ దేశపు రాజు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ వశంచేత ఈ వైవస్వత మనువుగా ఈ మన్వంతరానికి అధిపతిగా ఉన్నాడు. అతడే సూర్యుని యొక్క కుమారుడు, శ్రాద్ధ దేవుడు కూడా. అతని పుత్రులు ఇక్ష్వాకు మొదలైనటువంటి వాళ్ళు. తేషాం వంశం పృథక్ బ్రహ్మన్ వంశ్యానుచరితాని చ కీర్తయస్వ మహాభాగ నిత్యం శుశ్రూషతాం హినః. మరి ఆ ఇక్ష్వాకు వంశాన్ని గురించి, ఆ వైవస్వత మనువు యొక్క ఆ వంశ క్రమాన్ని గురించి చక్కగా నాకు వర్ణించి చెప్పవలసింది. ఎవరెవరు ఆ వంశంలో జన్మించారు అవన్నీ కీర్తిస్తూ ఉంటే నాకు శ్రవణం చేయాలని కోరికగా ఉంది. నాకు వినాలనే కోరిక, శ్రోతుం ఇచ్ఛ. బాగా పరమాత్ముని యొక్క లీలల్ని అవగతం చేసుకోవాలనే ఆనందం నాలో ఇంకా పెరుగుతూ ఉన్నది. దయచేసి చెప్పండి. ఏ భూతా ఏ భవిష్యాశ్చ భవంత్యద్యతనాశ్చ ఏ తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్. జరిగిపోయినటువంటి విషయాలు, జరుగుతున్నటువంటి విషయాలు, జరగబోయేవి అంటే భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటినీ కూడా మీరు సమగ్రంగా తెలియజేయగలిగినటువంటి సమర్థులు కాబట్టి అలాంటి విషయాలను ఏవీ విడిచిపెట్టకుండా చక్కగా పవిత్రమైన కీర్తి కలిగిన
ఆ వైవస్వత మనువు వంశంలో ఉన్నటువంటి వారి యొక్క గొప్ప పరాక్రమాలను గురించి, కీర్తులను గురించి, అలాగే పరమాత్ముని దివ్య లీలా విభూతులను గురించి వర్ణించి వివరంగా చెప్పండి అని ఎంతో వినయపూర్వకంగా ఆ మహారాజు పరీక్షిత్తు ప్రశ్నిస్తూ ఉన్నారు. సూతౌవాచ, ఈ రకంగా సుఖయోగీంద్రుల వారిని పరీక్షిత్తు కోరుతున్నాడు అని సూత మహర్షి నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది మహర్షులందరికీ వర్ణించి చెబుతూ, ఏవం పరీక్షితా రాజ్ఞా సదసి బ్రహ్మవాదినాం పృష్టః ప్రోవాచ భగవాన్ శుకః పరమధర్మవిత్. ఈ విధంగా పరీక్షిన్ మహారాజు ఆ సుఖయోగీంద్రుల వారిని కోరగా, మహారాజుతో పాటు ఆ సభలో ఎంతోమంది బ్రహ్మతత్వ జ్ఞానులున్నారు. వాళ్ళందరూ వింటూ ఉండంగా సుఖయోగీంద్రుల వారు అన్ని ధర్మములు తెలిసినటువంటి మహానుభావుడు ఆయన ఈ విధంగా చెబుతున్నారు. శ్రీ సుఖౌవాచ, శ్రూయతాం మానవో వంశః ప్రాచుర్యేణ పరంతప నశక్యతే విస్తరతో వక్తుం వర్షశతైరపి. నేను జాగ్రత్తగా చెబుతాను, వినవయ్యా ఓ పరీక్షిన్ మహారాజా. ఆ మనువు యొక్క వంశాన్ని గురించి, వైవస్వత మనువు యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెబుతాను. చాలా ప్రముఖమైనటువంటి చక్కని వంశం అది. దాని గురించి వర్ణించి చెప్పి ఇక చాలు అనుకోవటం కుదరదు. ఎందువల్లంటే ఎంత చెప్పినా ఇంకా గొప్పతనం ఉంటూనే ఉంటుంది. వర్ష శతైరపి, 100 సంవత్సరాల పాటు వర్ణించి చెప్పినా కూడా ఆ ఔన్నత్యాన్ని సంపూర్ణంగా వంశం గురించి మనం చెప్పని వాళ్ళమే అవుతాము. ఇంకా ఏదో చెప్పాల్సింది మిగిలే ఉంటుంది. అంటే అంత గొప్ప పేరు కలిగినటువంటి వంశం ఆ వైవస్వత మనువు యొక్క వంశము. పరావరేషాం భూతానాం ఆత్మాయః పురుషః పరః స ఏవాసీదిదం విశ్వం కల్పాంతేన్యన్న కించన. ప్రళయ సమయంలో ఇంకా ఏమీ మిగల్లేదు, పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు చిన్నవైనవి పెద్దవైనవైన సమస్త జీవులకు ఆధారమైనటువంటి వాడు. అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపంగా వెలుగొందేటువంటి ఆ పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువు మాత్రమే ఉన్నాడు. స ఏవ ఆసీదిదం విశ్వం, కల్పాంతంలో ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే కనిపిస్తున్నాడు, ఇంకేమీ లేదు. తస్య నాభే సమభవత్ పద్మకోశో హిరణ్మయః తస్మిన్ జజ్ఞే మహారాజ స్వయంభూశ్చతురాననః. ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి ఒక దివ్యమైనటువంటి కమలం ఉద్భవించింది. హిరణ్మయః, బంగారుమయమైనటువంటి ఒక పద్మం ఉద్భవించింది. తస్మిన్ జజ్ఞే మహారాజ, దాని యందు ఉద్భవించాడు, ప్రకటితమయ్యాడు. ఎవరంటే స్వయంభూశ్చతురాననః, బ్రహ్మగారు. మరీచిర్మనసస్తస్య జజ్ఞే తస్యాపి కశ్యపః. ఆ శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి ఉద్భవించినటువంటి ఆ బ్రహ్మగారి యొక్క సృష్టిని గురించి వర్ణించి చెబుతున్నారు. మరీచిర్మనసస్తస్య జజ్ఞే, ఆ బ్రహ్మగారి మనస్సు నుంచి ఉద్భవించిన ప్రజాపతులలో చాలామంది ప్రజాపతులు ఉన్నారు. అందులో మరీచి మహర్షి ఒకరు. తస్యాపి కశ్యపః, ఆ మరీచి మహర్షి యొక్క సంతానం ఎవరు అంటే కశ్యప ప్రజాపతి. దాక్షాయణ్యాం తతోదిత్యాం వివస్వాన్ అభవత్ సుతః. ఆ కశ్యప ప్రజాపతి దక్షుని యొక్క కుమార్తె అయినటువంటి అదితిని వివాహం చేసుకున్నారు. ఆ కశ్యప ప్రజాపతికి అదితికి కలిగినటువంటి సంతానమే సూర్య భగవానుడు. అంటే బ్రహ్మగారి సృష్టి చాలా విస్తారంగా ఉంది. అందులో మనకు పరీక్షిన్ మహారాజు ప్రశ్న ఏదైతే అడిగారో దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని అందిస్తున్నారు ఇక్కడ సుఖయోగీంద్రుల వారు. వైవస్వత మనువు యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. బ్రహ్మగారి నుంచి వచ్చినటువంటి ప్రజాపతులలో మరీచి మహర్షి, ఆ మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. ఆ కశ్యప ప్రజాపతి దక్షుని యొక్క కుమార్తె అయినటువంటి అదితిని వివాహం చేసుకుంటే వారిరువురికి కలిగినటువంటి సంతానమే వివస్వాన్, సూర్య భగవానుడు అని వర్ణిస్తూ ఉన్నారు. తతో మనుశ్రాద్ధదేవః సౌజ్ఞాయామాస భారత శ్రద్ధాయాం జనయామాస దశపుత్రాన్ స ఆత్మవాన్. ఆ తరువాత అదితి కశ్యపులకు వివస్వంతుడు జన్మిస్తే, వివస్వాన్ అంటే సూర్య భగవానుడు జన్మిస్తే, తతో మనుశ్రాద్ధదేవః, ఆ సూర్య భగవానుడు తన భార్య యందు, సౌమ్య అనేటువంటి భార్య యందు సంతానాన్ని పొందాడు.
అతడే శ్రాద్ధదేవ, శ్రాద్ధదేవుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. మరి ఆ శ్రాద్ధదేవుడు శ్రద్ధాయాంజనయామాస, సూర్యుని కుమారుడు, సూర్యునకు సౌమ్యకు ఆ దంపతులకు జన్మించినటువంటి కుమారుడైనటువంటి శ్రాద్ధదేవుడు ఆయన పత్ని యందు, అంటే శ్రాద్ధదేవుని పత్ని యందు, ఎవరావిడ అంటే శ్రద్ధ, ఆ శ్రద్ధ అనే పేరు కలిగినటువంటి భార్య యందు దశపుత్రాన్ జనయామాస, 10 మంది కుమారులను పొందాడు. అంటే శ్రాద్ధదేవునకు శ్రద్ధ అనేటువంటి పత్ని యందు 10 మంది కుమారులు జన్మించారు అని ఆ వైవస్వత మనువు యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెప్పటం ప్రారంభించారు. ఇక్ష్వాకు నృగశర్యాతి దిష్ట ధృష్ట కరూషకాన్ నరిష్యంతం పృషధ్రంచ నభగంచ కవిం విభు. వారి పేర్లు చెబుతున్నారు. 10 మంది పుత్రులు, శ్రద్ధకు శ్రాద్ధదేవునకు జన్మించినటువంటి 10 మంది పుత్రుల పేర్లు. ఇక్ష్వాకు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూషకుడు, నరిష్యంతుడు, పృషధ్రుడు, నభగుడు, కవి అనే పేరు కలిగినటువంటి 10 మంది పుత్రులు జన్మించారు ఆ వైవస్వత మనువునకు. ఆయన పేరే శ్రాద్ధదేవుడు. అప్రజస్య మనోఃపూర్వం వసిష్ఠో భగవాన్ కిల మిత్రా వరుణయోరిష్టిం ప్రజార్థమకరోత్ ప్రభు. ఈ 10 మంది పుత్రులు ఈ మనువునకు, శ్రాద్ధదేవునకు జన్మించక పూర్వము అయ్యో నాకు సంతానం లేదే అని బాధపడుతూ ఉంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ మనువు చేత ఒక చక్కని ఇష్టి చేయించారు. ఆ ఇష్టి ఏమిటి అంటే మిత్రుడు వరుణుడు వీళ్ళిద్దరూ దేవతలుగా కలిగినటువంటి మిత్రావరుణం అనే పేరు కలిగినటువంటి ఒక చక్కని ఇష్టిని చేయించారు, యజ్ఞాన్ని చేయించారు. దేనికోసం అంటే సంతానం కోసం తాపత్రయపడుతూ ఉన్న ఆ మనువునకు సంతానం కలగటం కోసం. అప్పటికి ఆయనకి ఈ 10 మంది పుత్రులు కలగలేదు. తత్ర శ్రద్ధ మనోఃపత్ని హోతారం సమయాచత దుహిత్రర్థముపాగమ్య ప్రణిపత్య పయోవ్రత. పుత్ర సంతానం కోసం మనువు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ మనువు భార్య శ్రద్ధ ఏమని కోరుకుంది అంటే తనకు ఒక కుమార్తె కావాలి అని ఆమె మనస్సులో సంకల్పం. ఆమె కూడా పయోవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నది. అలాగే యజ్ఞదీక్షలో ఉండి హోమం చేస్తున్నటువంటి హోత దగ్గరకు వచ్చి తన మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని తెలియజేసింది. స్వామి, నాకు ఒక కుమార్తె సంతానంగా కావాలి అని. మరి మహారాజు అయినటువంటి మనువు పురుష సంతానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ప్రేషితో అధ్వర్యుణా హోతా ధ్యాయన్ తత్సు సమాహిత హవిషివ్యచరత్తేన వషట్కారం గృణన్ ద్విజ. ఎప్పుడైతే ఆ హోమం చేసేటప్పుడు ఆ అగ్నిదేవుణ్ణి తృప్తిపరచవలసి వచ్చిందో, మనువు యొక్క సంతానం కావాలి అని మంత్రం చదవవలసి వచ్చిందో, ఆ సమయంలో ఆ హోత మనస్సులో మనువు భార్య కోరిన కోరిక మెదిలింది. ఓహో, ఈ మనువు గారి భార్య కుమార్తెను సంతానంగా కోరుతోంది అని మనస్సులో భావన చేసుకుంటూ ఆయన అగ్నిదేవునకు హవిస్సుని సమర్పించాడు. అలా చేయటం వల్ల ఏం జరిగింది అంటే మనువు కోరినటువంటి సంతానం కన్నా వ్యతిరిక్తంగా సంతానం కలిగింది. హోతుస్తద్వ్యభిచారేణ కన్యేలా నామసాభవత్ తాం విలోక్య మనుఃప్రాహ నాతి హృష్టమనా గురుం. ఎప్పుడైతే పుత్ర సంతానం కావాలని ఈ యజ్ఞాన్ని ప్రారంభించాడో ఆ మనువు వశిష్ఠుని యొక్క ఆదేశం మేరకు, కానీ అతని కోరికకు విరుద్ధంగా స్త్రీ సంతానం కలిగింది. ఆమె పేరు ఇలా అనే పేరు కలిగినటువంటి కుమార్తె కలిగింది. ఇది చూచేటప్పటికీ మహారాజునకు మనస్సులో చాలా కష్టం కలిగింది. నేనేమో పుత్ర సంతానం కోరితే చివరికి పుత్రిక కలిగింది, ఏమిటిది? గురువుగారు వశిష్ఠుల వారు ఈ విధంగా పుత్ర సంతానం కోసం నా చేత ఇదంతా చేయించారు కదా, ఏమిటిది అని ఆయనలో ఆలోచన కలిగి భగవన్ కిమిదం జాతం కర్మవో బ్రహ్మవాదినాం విపర్యయ మహో కష్టం మైవం స్యాత్ బ్రహ్మ విక్రియ. ఓ మహర్షి, వశిష్ఠ మహర్షి, నేను కోరుకున్నదేమిటి, జరిగిందేమిటి? ఇలా అనే పేరు కలిగినటువంటి కుమార్తె కలిగేటప్పటికీ ఆ మహారాజుకి ఆశ్చర్యం కలిగింది. మంత్రంలో ఏ విధమైన పొరపాటు ఏదన్నా వచ్చిందా? అనుకున్నది ఒకటి, జరిగిందొకటి. నాకు మనస్సుకి చాలా కష్టంగా ఉంది అన్నాడు ఆ మహారాజు. యూయం మంత్రవిదో యుక్తాః తపసాదగ్ధ కిల్విషాః కుతః సంకల్ప వైషమ్యం అనృతం విబుధేష్వివ.
దేవతలు అసత్యం చెప్పడం జరగదు, వాళ్ళెప్పుడూ సత్యవాదులే. దేవతలు అబద్ధం చెబితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం యజ్ఞం చేస్తే అలా జరిగింది. మనం సంకల్పించింది ఒకటి, జరిగింది ఒకటి. మీరంతా గొప్ప మంత్రవేత్తలు కదా, అన్నీ తెలిసిన వారు, సర్వజ్ఞులు కదా ఓ వశిష్ఠ మహర్షి, గురుదేవ. మీ తపశ్శక్తితో సమస్తమైన పాపములను నశింపజేసుకున్నవారు కదా. మరి ఎందువల్ల మన సంకల్పానికి విరుద్ధంగా వ్యతిరేకంగా జరిగిందో నాకు అర్థం కావట్లేదు, దయచేసి మీరు చెప్పండి అని ఆ వైవస్వత మనువు వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు. తన్నిశమ్య వచస్తస్య భగవాన్ ప్రపితామహః హోతుర్వ్యతిక్రమం జ్ఞాత్వా బభాషే రవినందనం. ఆ మహారాజైనటువంటి మనువు ఎప్పుడైతే ఇలా కోరాడో వెంటనే తన్నిశమ్య వచస్తస్య, అతని మాట విని భగవాన్ ప్రపితామహః, పూజ్యుడైనటువంటి ఈ ముత్తాత అయిన ఆ వశిష్ఠ మహర్షి, అంటే ఈ వైవస్వత మనువునకు వశిష్ఠ మహర్షి ముత్తాత అవుతారు. ఎందువల్ల అంటే బ్రహ్మగారి మనస్సు నుంచి జన్మించినటువంటి ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో మరీచి, వారితో పాటే వశిష్ఠుల వారు కూడా వచ్చారు. కాబట్టి మనం క్రమంగా గనక ఆలోచించినట్లయితే ఈ వశిష్ఠ మహర్షి ముత్తాత అవుతారు. ప్రపితామహః ఏతత్ సంకల్ప వైశిష్యం హోతుస్తే వ్యభిచారతః. నాయన, ఆ హోత అగ్నిదేవుణ్ణి పూజించేటప్పుడు అతని మనస్సులో భ్రమ కలిగింది, అతని సంకల్పం మారింది, తదనుగుణంగానే నీకు ఈ సంతానం కలిగింది. ఇది సంకల్పంలో మార్పు రావటానికి ప్రధానమైన కారణం ఇదే. హోత చేసినటువంటి ఆ పొరపాటు వల్ల ఈ రకంగా మనకి ఈ సంకల్పంలో వ్యతిరేకత కనిపిస్తోంది. తథాపి సాధయిష్యేతే సుప్రజాస్త్వం స్వతేజస. అయినప్పటికీ నేను నా తపశ్శక్తితో తగిన విధంగా నీకు మళ్ళీ సంతానం కలిగేలాగా నేను చేస్తాను, పురుష సంతానం అయ్యేలాగా నేను అనుగ్రహిస్తానన్నాడు. ఏవం వ్యవసితో రాజన్ భగవాన్ సమహాయశాః అస్తౌషీత్ ఆది పురుషం ఇలాయాః పుంస్త్వకామ్యయ. ఈ విధంగా నిశ్చయించుకున్నటువంటి ఆ వశిష్ఠ మహర్షి మనువు సంకల్పం నెరవేరాలనేటువంటి ఆలోచనతో పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. స్వామి, మేం చేసినటువంటి సంకల్పానికి విరుద్ధంగా జరిగింది, కుమార్తె కలిగింది, కాబట్టి నువ్వే అనుగ్రహించాలి అని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే తస్మై కామవరం తుష్టో భగవాన్ హరిరీశ్వరః దదావిలాభవత్తేన సుద్యుమ్నః పురుషర్షభః. ఆ వశిష్ఠ మహర్షి కోరిన కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే ఆ జన్మించినటువంటి కుమార్తెనే పురుషునిగా మార్చేశాడు. ఇలా అనే పేరు కలిగిన కుమార్తె కాస్త సుద్యుమ్నుడనే పేరు కలిగిన పురుషునిగా మారిపోయింది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మహిమ చేత. స ఏకదా మహారాజ విచరన్ మృగయాంవనే వృతః కతిపయామాత్యైః అశ్వమారుహ్య సైంధవం. ఈ రకంగా ఆ వైవస్వత మనువు యొక్క సంకల్పానికి అనుగుణంగా ముందుగా జన్మించినటువంటి ఆ కుమార్తె ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ విశేషం చేత సుద్యుమ్నుడనే పేరు కలిగిన పురుషునిగా మారిపోయింది. అలా మారినటువంటి ఆ సుద్యుమ్నుడు అనగా ఇలా స ఏకదా మహారాజ, అతడు, ఇక మనం ఇలా సుద్యుమ్నుడిగా మారింది కాబట్టి అతన్ని పురుషుడిగానే సంబోధించాలి. ఒకానొక సందర్భంలో ఆ సుద్యుమ్నుడు వేటకి వెళ్ళాడు. వృతః కతిపయామాత్యైః అశ్వమారుహ్య సైంధవం. సింధు దేశంలో జన్మించినటువంటి శ్రేష్టమైన అశ్వాన్ని అధిరోహించినటువంటి వాడై తన చుట్టూ కొంతమంది మంత్రులను చక్కగా నియమించుకుని వారితో పాటు వేటకి వెళ్ళాడు. ప్రగృహ్య రుచిరం చాపం శరాంశ్చ పరమాద్భుతాన్ దంశితోను మృగం వీరో జగామ దిశముత్తరాం. అందమైన దృఢమైనటువంటి చక్కని కవచాన్ని ధరించాడు, అలాగే ధనుస్సును ధరించాడు, బాణాలున్నాయి, అద్భుతమైన బాణాలు. ఆ విధంగా వేటకు వెళ్ళి అనేక రకములైనటువంటి మృగములను వేటాడుతున్నాడు. వీరహ, వీరుడై ఉత్తరాం దిశం, ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు తన మంత్రులతో. ఆ సుద్యుమ్నుడు వైవస్వత మనువు యొక్క కుమారుడు. సకుమారో వనం మేరోహో అధస్తాత్ ప్రవివేశః
యత్రాస్తే భగవాన్ శర్వో రమమాణ సహోమయ. అలా వెడుతూ వెడుతూ మేరు పర్వతానికి క్రింద భాగంలో ఉన్నటువంటి ఒక వనంలో ప్రవేశించాడు. ఆ వనం పేరేమిటంటే కుమారవనము. కుమారవనం అనేటువంటి ఆ వనంలో ప్రవేశించాడు. యత్రాస్తే భగవాన్ శర్వ రమమాణ సహోమయ. ఈ సుద్యుమ్నుడనే పేరు కలిగిన మనువు యొక్క కుమారుడు ఆ వనంలో ప్రవేశించాడు. అక్కడ ఎవరున్నారు? మేరు పర్వతానికి క్రిందుగా ఉన్నటువంటి ఆ ఉత్తర దిక్కునందు ఉన్నటువంటి ఆ వనంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో అక్కడే నివసిస్తూ ఉన్నాడు. భగవాన్ శర్వ రమమాణ సహోమయ. పార్వతీదేవితో చక్కగా విలాసంగా ఉన్నాడు. తస్మిన్ ప్రవిష్ట ఏవాసౌ సుద్యుమ్నః పరవీరః అపశ్యత్ స్త్రియమాత్మానం అశ్వంచ బడవాం నృప. ఎప్పుడైతే ఈ సుద్యుమ్నుడనే ఈ మనువు యొక్క పుత్రుడు వేటకని బయలుదేరి ఆ మేరు పర్వత ప్రాంతంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి ఆ వనంలో ప్రవేశించాడో, ప్రవేశించిన వెంటనే ఎంతో అద్భుతంగా స్త్రీగా మారిపోయాడు. అతడు పుట్టింది ఇలా అనే స్త్రీగా పుట్టాడు. తర్వాత విష్ణు అనుగ్రహం చేత సుద్యుమ్నుడిగా మారాడు. అతడిప్పుడు వేట కోసం అని చెప్పి బయలుదేరి వచ్చి ఆ సుద్యుమ్నుడు ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి వనంలో ప్రవేశించాడో అక్కడికి రాగానే అతడు స్త్రీగా మారిపోయాడు. అతడు అధిరోహించినటువంటి అశ్వం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. ఈ విచిత్రం ఎందువల్ల జరిగింది అన్న విషయాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.